श्रीगुरुभ्यो नमः। ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः। ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। శ్రీ భగవద్గీత ఏ విదుర్యాంతి తే పరం అనే యశబ్ద ప్రయోగము చేయుట వలన ఎవరైనను సరియే, ఏ మతము వారైనను, ఏ ఆశ్రమము వారైనను, ఏ కులము వారైనను ఈ జ్ఞాననేత్రమును పొందినచో వారు తప్పక ముక్తులగుదురని స్పష్టము చేయబడినది. యాంతి అను పదము చేవారట్టి మోక్షస్థితిని నిస్సందేహముగా పడయగలరని నిరూపింపబడినది. కావున ముముక్షువులిక తమ బంధ విమోచనమునందు ఎలాంటి సంశయమును ఉంచుకొనక భగవద్వాక్యములపై పరిపూర్ణ విశ్వాసముంచి ప్రయత్నపూర్వకముగా జ్ఞానదృష్టిని బడసి ఈ బ్రహ్మ సాయుజ్యము నొందవలయను. ఇప్పటిదాకా క్షేత్రజ్ఞ విభాగమును ఈ అధ్యాయమందు తెలుపబడినది. ఇందులో ఎవరైనను సరియే ఈ క్షేత్రజ్ఞుల రెండింటి యొక్క వివరణము విచారణ సంపూర్తిగా విచారించి ఏ మతము కులము ఎవరైనా సరే తప్పనిసరిగా బ్రహ్మ సాయుజ్యము అంటే మోక్షస్థితిని పొందవచ్చును అని భగవానుడు మనకు తెలియజేస్తున్నారు. ఇక ఈ 14వ అధ్యాయము గుణత్రయ విభాగము. అంటే వాస్తవంగా ఈ జీవుడు దేనితోటి బంధింపబడి ఇందులోనే తలమునకలయ్యి వాస్తవమైన తన నిజస్వరూపాన్ని తెలుసుకొనలేక అవస్థలు చెందుతూ ఉన్నాడో ఆ గుణాల యొక్క విభాగం ఏవైతే ఉన్నాయో ఆ గుణాలనే యొక్క లక్షణాలు, ఆ లక్షణాలని వివరించి చెబితే ఆ గుణాలను ఏ విధంగా తొలగించుకొని గుణాలకి అతీతంగా ఉండే ఒక్క జీవస్వరూపుడు కేవలము భగవంతుని యొక్క స్వరూపమని మనకి ఇక్కడ ఈ 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగము. అంటే ఈ గుణాలంటే సత్వ రజస్తమస్సులను 3 గుణములు, వాని స్వభావములు, అవి జీవుని ఏ ప్రకారము బంధించున్నది, ఒక్కొక్క జీవుని ఎందధికముగా నున్నప్పుడు అతడు ఏ లక్షణములు కలిగి ఉండునది, ఆయా గుణములను ఆశ్రయించి ఉండుట వలన జీవునికి ఏ ఫలితములు కలుగునది, ఆ గుణములన్నింటినీ దాటివేసినట్టి గుణాతీతుడకు జీవన్ముక్తుడు ఏ ప్రకారము ఉండునది, ఈ మున్నగు విషయములన్నీ విశదముగా నిరూపింపబడిన అధ్యాయమగుట వలన దీనికి గుణత్రయ విభాగమనే పేరు కలిగినది. పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. ఓ అర్జున,
దేనిని తెలుసుకొని మునులందరూ ఈ సంసార బంధము నుండి విడువడి సర్వోత్తమముకు మోక్షసిద్ధిని వడసిరో అట్టి పరమాత్మ విషయకమైనదియు జ్ఞానములలోకెల్లా నుత్తమమైనదియునగు జ్ఞానమును మరలా చెప్పుచున్నాను వినుము. అంటే క్రిందటి అధ్యాయమున చెప్పబడిన అఖండ జ్ఞానమును మరలా చెప్పుచున్నాను వినుము అని పలుకుటచే భగవానునికి భక్తుల ఎడల ఎంత కరుణ గలదో వారిని తరింపజేయవలనను కుతూహలం ఎంత కలదో విశదమగుచున్నది. ఉత్తముడగు గురువు విశ్వాసపాత్రుడగు శిష్యునకు మనస్సునకెక్కుటకై ఒకే బోధను మరలా మరలా చెప్పుచుండును. వక్ష్యామి అని చెప్పక ప్రవక్ష్యామి అని చెప్పుట వలన ఈ అధ్యాయమందు తెలుపబడిన విషయములు భగవంతుని దృష్టిలో ఎంత ముఖ్యమైనవో యోచించుకొనవచ్చును. జ్ఞానానాం జ్ఞానముత్తమం. ప్రపంచములో అనేక జ్ఞానములు, భౌతిక జ్ఞానము, సంగీత జ్ఞానము, శిల్పజ్ఞానము, గణిత జ్ఞానము మున్నగనవి ఉన్నను వాని అన్నింటిలోనూ భగవానుని దృష్టిలో ఆధ్యాత్మిక జ్ఞానమే సర్వశ్రేష్టమైనదని ఈ వాక్యము ద్వారా మరియు పరమమ్మను పదము ద్వారా స్పష్టమగుచున్నది. ప్రపంచములో అనేక జ్ఞానములు ఉన్నప్పటికీ కూడా ఆధ్యాత్మిక జ్ఞానమే సర్వశ్రేష్టమైనదని మనకు తెలియజేయటం జరిగిందన్నమాట. మరి ఈ జ్ఞానాలు కావా అంటే ఈ జ్ఞానాలన్నీ కూడా అంటే భౌతిక జ్ఞానం. భౌతికం అంటే ఈ దేహానికి సంబంధించి ఈ దేహం ఏ విధంగా ఈ ప్రపంచంలో జీవన విధానం గడపాలి అనే భౌతిక జ్ఞానము. అదేవిధంగా సంగీత జ్ఞానము. ఈ సంగీత జ్ఞానంలో కూడా అనేక మంది అనేక ఉద్దండులు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రత్యేకతని నిరూపించుకుంటూ చూపించే యొక్క జ్ఞానము ఈ సంగీత జ్ఞానము. శిల్పజ్ఞానము అంటే శిల్పాలని సదరంగా మన మామూలుగా గరుకులుగా ఉబ్బులు ఎత్తు పల్లములుగా ఒక కొండ యొక్క విధానాన్ని దాంట్లో ఒక మొక్కని తీసి ఆ మొక్కని ఒక రూపకాన్ని చూపించే యొక్క నైపుణ్యం ఏదైతే ఉందో అటువంటి శిల్పజ్ఞానము. గణిత జ్ఞానము, లెక్కలు. ఈ లెక్కలలో కూడా ఎంతో ఉన్నత శ్రేష్టమైన జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానాన్ని పొందిన మహనీయులు లోకములో ఎంతమంది ఉన్నారు. అయితే ఈ అన్ని జ్ఞానాల కంటే ఆధ్యాత్మిక జ్ఞానమే సర్వశ్రేష్టమైనదని భగవానుడి యొక్క అభిమతం. మరి ఎందుకు ఈ ఆధ్యాత్మిక జ్ఞానమే సర్వశ్రేష్టమైనదని మనకు తెలియజేయటం జరిగింది? ఈ అన్నీ కూడా మార్పులు చేర్పులు జరిగే ఈ జ్ఞానం, ఈ సంగీత జ్ఞానం అనేది ఒకదానికంటే ఒకటి ఎక్కువ, ఒకదానికంటే ఒకటి తక్కువ ఈ ప్రపంచంలో మనకు కనపడుతూ ఉంటాయి. అది కూడా గాక ఒకరోజు లేని యొక్క ఈ సంగీత జ్ఞానము మరలా కొంతకాలం ఉండి తర్వాత లేకుండా పోయేది. ఏ జ్ఞానం అయినా సరే, ఈ శిల్పజ్ఞానం కానీ గణిత జ్ఞానం కానీ అంటే కాలములో ఇమడబడి కాలానికి లోబడి ఉన్నాయి. అయితే మనకు ఒక అనుమానం రావచ్చు, సంగీత జ్ఞానం అనేది వాళ్ళు ఉన్నా లేకపోయినా ఇవాళ మనకి సాంకేతిక పరిజ్ఞానం ఉన్నది కదా ఈ లోకంలో. ఆ పరిజ్ఞానంతో ఈ శరీరాలు పోయినప్పటికీ కూడా తర్వాత సాంకేతికమైన పరిజ్ఞానంతో వాళ్ళు ఆ సంగీత జ్ఞానాన్ని మళ్ళీ మనకి వినవచ్చు. దాని యొక్క విధానం ఎప్పుడూ ఉంటుంది కదా అని మనకి చాలామందికి అనుమానం రావచ్చు. ఈ తర్వాత ఈ సాంకేతిక పరిజ్ఞానం కూడా ఒక రోజుకి లేకుండా పోయే విధానం కూడా మనకు తయారవుద్ది. ఎందుకు అంటే మనకి ఎంత మట్టికి సాంకేతిక పరిజ్ఞానంతో మన జరిగిపోయిన యొక్క
గొప్పతనాలు కానీ, జరిగిపోయిన యొక్క మహనీయుల యొక్క చరిత్రలు కానీ ఎంత మట్టికి మనం ఇక్కడ చూస్తూ ఉన్నామంటే కొద్ది పరిమితి మట్టికే మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇప్పుడు ఒక చరిత్రలో మనం చూసుకున్నప్పుడు ఒక శ్రీరాముడినో లేకపోతే ఒక కృష్ణుడినో, అదేవిధంగా ఇంకా మునులు ఎవరైతే ఉన్నారో పెద్దలు మహర్షులు అంత మటుకే తీసుకొని మనం వాళ్ళ గురించి చర్చించుకోవటం, వాళ్ళ యొక్క జ్ఞానాన్ని గురించి, వాళ్ళ యొక్క విధానాన్ని గురించి మనం పదే పదే తలుచుకొని వాళ్ళని తలుచుకోవటం జరుగుతూ ఉంటుంటుంది. మరి అయితే అంతకుముందు జరిగిన వాళ్ళ గురించి మనం కానీ విచారించినట్లయితే మనకి తెలియదు. అదేవిధంగా ఇప్పుడు ఈ సంగీత జ్ఞానాలనేది, ఈ శిల్ప జ్ఞానం అనేది, గణిత జ్ఞానం అనేది, భౌతిక జ్ఞానం అనేది అన్నిటి కూడా కాలంలో ఎమడబడి కాలంలో గతించిపోయాయి. అయితే ఈ ఆధ్యాత్మిక జ్ఞానమే మిగుల శ్రేష్టమైనదని ఎందుకు చెబుతూ ఉన్నారు అంటే, ఈ సంగీత జ్ఞానానికి కూడా, ఈ జ్ఞానాలన్నింటికి కూడా ఆధారమైన స్వరూపము ఈ ఆధ్యాత్మిక జ్ఞానం. అంటే ఈ అన్ని ప్రపంచానికి సంబంధించిన మొత్తానికి కూడా తల్లి వంటిది ఈ ఆధ్యాత్మిక జ్ఞానం. అంటే ఆ తల్లి నుంచే సర్వం కూడా ఇక్కడ సృష్టి అనేది జరుగుతూ ఉన్నది. కాబట్టి అందువల్ల ఈ ప్రపంచంలో జరిగే అనేక రకాల యొక్క జ్ఞానాల కంటే ఈ తల్లి వంటిది ఆధ్యాత్మిక జ్ఞానం. ఇంకొకటి ఏంటిదంటే, ఈ వాస్తవమైన ఈ జ్ఞానాలన్నీ కాలంలో పోయినప్పటికీ కూడా ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అనేది ఎప్పుడు స్థిరంగా ఉండేది. అది ఏ విధంగా మన శరీరాలు పోయినా కూడా ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అనేది ఉండేదేను. అది ఏ విధంగా ఉంటుంది, ఎట్లా ఉంటుంది అని మనం అనుభవపూర్వకంగా ఈ శరీరం ఉన్నప్పుడే ఎవరైతే అటువంటి జ్ఞానస్థితిని పొందుతారో, అటువంటి ఆత్మస్థితిగా మారిపోతారో, వాళ్ళు ఈ శరీరం ఉండంగానే ఈ శరీరం లేని యొక్క స్థితిని సంపూర్ణంగా అటువంటి స్థితిగా మారిపోయే యొక్క విధానమే ఇక్కడ వాస్తవమైన దైవస్థితి, ఆత్మస్థితి, పరమాత్మ స్థితి. అందువల్ల అన్ని జ్ఞానాల కంటే కూడా ఈ జ్ఞానము ఉత్తమోత్తమైనది అని మనకి ఇక్కడ భగవానుడు తెలియజేయటం జరిగిందనమాట. ఇక దీన్ని బట్టి మనం ప్రతి ఒక్కరము కూడా గత అధ్యాయములో, జరిగిపోయిన అధ్యాయములో ఈ క్షేత్రం అంటే ఏంటిది, శరీరం అంటే ఏంటిది, ఈ శరీరంలో ఉండే జీవుడు అంటే ఏంది, ఈ రెండింటి యొక్క వివరణ సంపూర్ణంగా మనకే వివరించటం జరిగింది. ఈ రెండింటి యొక్క వివరణ సంపూర్ణంగా మనకి జరిగినప్పుడు అది మనం ప్రతి ఒక్కరము కూడా ఏ విధంగా మరి ఈ శరీరాన్ని విచారించి, ఈ శరీరంలోనే ఉండే జ్ఞానం శరీరానికంటే వేరుగా ఏ తీరుగా ఉన్నది అని ఆ జ్ఞానాన్ని సంపూర్ణంగా పొంది ఆ జ్ఞానరూపకంగా మారి అక్కడి నుంచి ఈ శరీరానికి కానీ జ్ఞానానికి కానీ ఆధారమైన స్వరూపం ఆత్మ, పరమాత్మ యొక్క స్వరూపం ఏ విధంగా ఉన్నది, ఆ స్వరూపాన్ని పొందేదానికి సంబంధించి ఈ గుణత్రయ అంటే గుణత్రయము అంటే మూడు, ఈ మూడు గుణాలతో కూడుకొని ఈ మూడు గుణాలు ఏ విధంగా మనకి అడ్డుపడుతూ ఉంటాయి, ఆ గుణాలతోటి ప్రవర్తించే యొక్క నడవడిక ఏ పద్ధతిలో మనని ఆటంకపరుస్తూ ఉంటుంది అండ్ ఏది ఈ లోకానికి సంబంధించిన జ్ఞానాలు అయినా సరే వాస్తవమైనవి కాదు. వాస్తవమైన జ్ఞానం ఏదైతే ఉందో అది పరమాత్మ జ్ఞానమేను అని మనకి ఇక్కడ తేటతెల్లంగా తెలియజేయటం జరిగిందనమాట. కాబట్టి ఇక ప్రతి ఒక్కరూ కూడా యజ్ఞత్వమునయక్ సర్వే, ఈ జ్ఞానమును తెలుసుకొని పూర్వము మునులందరూ బంధ విముక్తులైరని ఇచ్చట తెలుపబడినది. అంటే ఏ ఆధ్యాత్మిక జ్ఞానం అయితే ఉందో ఈ జ్ఞానాన్ని తెలుసుకొని పూర్వం మునులు అంటే మనకి చరిత్రలో కనీసం మనకు తెలిసినప్పటికీ తెలియనప్పటికీ కూడా ఎంతమంది మునులు అంటే మననశీలురు అని మనకి ఇక్కడ అర్థం. ఎవరైతే నిరంతరము మననం చేస్తూ ఉంటారో వాళ్ళే ఇక్కడ మునులు. అటువంటి ఈ వాస్తవమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మునులు అందరూ బంధ విముక్తులైరని ఇక్కడ తెలుపబడినది.
బంధం అంటే ఏంటిది? ఈ శరీరమే నేననుకొని ఈ ప్రపంచమే సమస్తం నిజం, ఇంతకంటే వేరే లేదు అనుకున్న భావనతోటి జీవన విధానం గడిపేది మొత్తం కూడా బంధమే. ఆ బంధంలో నుంచి ఈ వాస్తవమైన ఆధ్యాత్మిక జ్ఞానం, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని ఈ బంధంలో నుంచి విముక్తులయ్యారు అని మనకి ఇక్కడ తెలియటం జరిగింది. అయితే ఇంకొకటి ఏంటిదంటే ఔషధము యొక్క శ్రేష్టత్వము. ఔషధము యొక్క శ్రేష్టత్వం రోగులపై అది కలగజేయు ఫలితము మీద ఆధారపడి ఉండను. ఇంకొక విషయం ఇక్కడ మనకు ఉపమానం, మందు అనే గొప్పతనం అంటే మనకు ఒక రోగం అనేది, ఒక అనారోగ్యం అనేది తయారైనప్పుడు ఆ రోగం నయమయ్యేదానికి మనకు అనారోగ్యం పోయి ఆరోగ్యంగా మన శరీరము ఉండాలి అంటే ఎటువంటి మందు అయితే తీసుకుంటే మనకి అనారోగ్యము తొలగిపోయి ఆరోగ్యవంతులుగా మనం అవుతామో అది ఆ మందు యొక్క శ్రేష్టత్వము, ఆ మందు యొక్క గొప్పతనము ఏ విధంగా మనం తెలుసుకోవటం జరుగుద్దంటే అది వాడుకున్నాక, ఆ మందును మనం తీసుకున్నాక ఆ తర్వాత వచ్చిన ఫలితం మీద ఆధారపడి ఉంటుందన్నమాట. అది ఎప్పుడైతే మనకి ఈ రోగం కానీ అనారోగ్యం కానీ కలిగినప్పుడు ఏ మందు తీసుకుంటే మనకి ఈ అనారోగ్యం పోయి ఆరోగ్యంగా మన శరీరం అనేది తయారవుద్దో అప్పుడు మనం దేన్ని అనుకుంటాం, నాకు ఫలాని ఈ మందు తీసుకున్నప్పుడు నా అనారోగ్యం పోయి నేను ఆరోగ్యవంతంగా ఉండాను అని మనం ఇక్కడ చెప్పుకోవటం జరుగుద్ది. అదేవిధంగా ఎటువంటి ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానం ద్వారా మనకి ఈ బంధాలు ఏవైతే ఉండయో, ఈ శరీరానికి సంబంధించిన బంధం ఏదైతే ఉందో, ఏమిటిది ఆ బంధం అంటే జననం, జీవనం, మరణం. ఈ జనన, జీవన, మరణం అనే దాంట్లో అనేక రకాలుగా సుఖ దుఃఖాలు ఏవైతే అయ్యి కానీ, ఆర్థిక బాధక సాధకలు కానీ, ఈ రోగవాదలు కానీ, అనేక రకాల ఇబ్బందులు ఎన్నైతే ఉండయో ఈ మొత్తం కూడా బంధకరమయ్యే ఉండయి అన్నమాట. ఈ బంధకరమైన యొక్క ఈ అవస్థలు మొత్తం కూడా జీవుణ్ణి, ఈ శరీరమే నేననుకున్న జ్ఞానం ఏదైతే ఉందో ఆ శరీరం నేననుకున్న యొక్క జీవుణ్ణి నానమైన హింసలు పెట్టి నానమైన చిత్రవతలు పడుతూ ఉన్నాం మనం. కానీ ఇది మనం అనుకోవటంలా, ఇది బాధని మనకు తెలియనంతసేపు ఇదే జీవితం అనేది గడుపుతూ ఉంటాం. వాస్తవికంగా ప్రతి ఒక్కరము కూడా దీన్ని కానీ మనం బాగా విచారణ కానీ సలిపినట్లయితే ఇది పుట్టింది లగాయితూ ఈ శరీరము మరణించే మట్టికి అంతా కూడా ఇది బాధతో కూడుకున్నదే. అందువల్ల దీనికి పేరు భగవానుడు దుఃఖాలయము అని దీనికి పేరు పెట్టారు. అంటే దుఃఖాలకే నిలయమైనది ఈ శరీరం అనే భగవానుడి యొక్క దీనికి ఇచ్చిన బిరుదు. అందువల్ల ఇది మొత్తం కూడా దుఃఖాలయమే కానీ వాస్తవమైన శాశ్వతమైన ఆనంద ఆలయం మట్టి కానే కాదు. అటువంటి ఆనందమైన ఆలయం మనం పొందాలి, అటువంటి ఆనందమైన స్థితిని మనం చేరాలి అంటే తప్పనిసరిగా ఈ బంధంలో నుంచి తొలగిపోయి ఈ భవరోగ పీడితం ఏదైతే ఉందో, ఈ భవరోగం అంటే పుట్టడం పెరగటం సచ్చే యొక్క పీడితం ఏదైతే ఉందో ఇది కానీ తొలగించుకోకపోతే తప్పనిసరిగా ఈ దుఃఖాలయంలోనే ప్రతి ఒక్కరూ జీవితం అనేది గడపాల్సిందేను. అందువల్ల ఎవరైతే బాగుగా విచారించి భగవత్తత్వం ప్రయాణంగాని సలిపి వాస్తవమైన తన యొక్క ఆత్మస్వరూపమును పొంది ఆత్మస్థితిగా మారిపోయి తన ఆత్మ యొక్క స్వరూపమే తానని అక్కడ నిలబడగలిగిన యొక్క లక్షణము స్థితి ఏదైతే ఉందో అది ఒక్కటే వాస్తవమైన భగవంతుని యొక్క మార్గము. తక్కిన జ్ఞానాలన్నీ కూడా ఈ లోక వ్యవహారానికి సంబంధించిందే. ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ఒకటే భగవత్ సాయుధ్యాన్ని, భగవంతుని పొందే యొక్క జ్ఞానము. అదే ఇక్కడ మనకు భగవానుడు తెలియజేస్తున్నారు. ఓం తత్సత్.